ఓసారి విజయనగరం రాజు కృష్ణదేవరాయల వారి దర్బారు నిండి ఉంది. రాజ్య పరిపాలన కార్యాలు జరుగుతున్నాయి. అప్పుడు నగరంలో ఒక షాహుకారు ఏడుపులు పెడబొబ్బలు పెడుతూ దర్బారులోకి ప్రవేశించాడు. మహారాజా, మహారాజా, నేను నాశనం అయిపోయాను. ఇప్పుడు నేనేం చేసేది? ఒక దొంగ నేను జీవితంలో సంపాదించినంత దొంగలించి పట్టుకుపోయాడు మహారాజా. ఏమిటి, మళ్ళీ దొంగతనమా? ఇంతగా ఉంది. రాత్రి రక్షణ పహారా నియమించి 1 నెల కూడా గడిచింది. అయినా ఇప్పటి వరకు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. సిగ్గుపడవలసిన విషయం ఇది మీకు. ఆ రోజుల్లో దర్బారులో పెరుగుతూ ఉన్న రామలింగయ్య గౌరవాన్ని రాజపురోహితులు భరించలేకపోయేవారు. రామలింగయ్యని వేధించడానికి మంచి అవకాశం అనుకుని కోటయ్య రాజపురోహితులతో అన్నాడు, రాజపురోహితులు గారు, అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. అర్థమైంది, అర్థమైంది. మహారాజా, మీరు ఎన్నో విధాలుగా జాగ్రత్త పడ్డారు. అయినా దొంగ చేతికి చిక్కలేదు. ఈ లెక్కలో ఈ దొంగ చాలా తెలివైనవాడై ఉండాలి. ఇక ఇలాంటి దొంగని పట్టుకోవడం, అది కూడా ఎవరో తెలివిగల మనిషికే సాధ్యం అవుతుంది. అంటే ఎవరికని అంటారు? ఇప్పుడు ఈ సమయంలో మన దర్బార్లో కేవలం ఒక్కడే తెలివిగల వ్యక్తి ఉన్నాడు. అతను తెనాలి రామలింగడు. మహారాజా, నేను అతి త్వరలో దొంగని దర్బార్లో నిలబెడతాను. ఇక చూడు, ఇక రామలింగయ్య గతి ఏమవుతుందో చూస్తూ ఉండు. రామలింగయ్య ఓ షావుకారు చెవిలో ఏదో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడే ఓ దొంగ లోపలికి ప్రవేశించాడు. అతను దుకాణంలో 4 వైపులా చూసి అన్నాడు, ఈ నగ ధరెంత శెట్టిగారు? ఓ ఇదా, 500 కాసులు పడుతుంది. 500 కాసులా? సరే సరే, ఉంచండి. నేనేదో ఊరికే అడిగానులేండి. దొంగ దొంగ దొంగ, దుకాణంలో దొంగన్నాడు. మనం వెనక వైపు వెళ్ళి చూద్దాం. పద పద పద. ఇక్కడ ఎవరు లేరు మరి. ఇక్కడ ఎవరు లేరు మరి. పారిపోయి ఉంటారు. బహుశా పారిపోయి ఉంటారు. అవును అవును, వెతుకుదాం. అరే, దొంగ నగల మూటని ఇక్కడే పారిపోయాడు. అవును, నిజమే. వాడు వీళ్ళలోనే ఉండి ఉండాలి. ఎందుకంటే వాడికి తప్పించుకుని పోయే అవకాశం దొరకనే లేదు కదా. అవును, నిజమే. వాడు వీళ్లలోనే ఉండి ఉండాలి. కానీ మనం వాడిని పట్టుకోవడం ఎలా? అప్పుడు రామలింగయ్య గుంపులోంచి బయటికి వస్తూ అన్నాడు, దొంగని పట్టుకోవడానికి ఇంతగా చింతించవలసిన అవసరం లేదు. ఈ గుంపులో ఎవరికైతే చేతులకి బట్టలకి ఎరుపు రంగు అంటుకుని ఉన్నదో అతన్ని పట్టుకోండి. అతనే దొంగ. రామలింగయ్య మాటలు వినగానే దొంగ తన చేతుల్ని బట్టల్ని చూసుకున్నాడు. వాటికి ఎరుపు రంగు అంటుకుని ఉంది. సైనికులు వెంటనే అతన్ని పట్టేసుకున్నారు. అతన్ని మరుసటి రోజు రాజుగారి ఎదుట నిలబెట్టారు. మహారాజా, మన రాజ్యంలో దొంగతనాలు చేస్తున్న దొంగ ఇతనే. నిన్న రాత్రి ఇతని చేతులకు ఎరుపు రంగు అంటుకొని ఉంది. రామలింగయ్య గారు చెప్పారు కాబట్టి ఆ విషయాన్ని మేము గమనించాం. కాని రామలింగయ్య, ఎరుపు రంగుకి ఇతని దొంగతనానికి ఏమిటి సంబంధం? మహారాజా, వ్యాపారులందరికీ షావుకార్లకిను నేను వారి నగల ఇనపెట్టెలో ఎరుపు రంగు బాగా చల్లమని చెప్పి ఉంచాను.
అందువల్లే దొంగని రంగు చేతులతో పట్టుకోవడం సాధ్యమైంది మహారాజా. భలే రామలింగయ్య, ఏమి తెలివి ఉపయోగించావు నువ్వు. మేము నీపై ప్రసన్నలమైనాము. ఈ సంఘటన జరిగిన తర్వాతే ప్రత్యక్షంగా పట్టుబడడం అంటే ఏదో కాదు, ఇదే మరి.